ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా బాబు మేడం. మీ బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. డిసెంబర్ 2, 2021. డిసెంబర్ అంటే 3 ఏళ్ళైన బాబుకి? 3 ఏళ్ళు మేడం. ఆయన ఎట్లా ఉందో ఏందని మేము చూపించుకోలేదు మేడం అట్లా. ఓకే, సరేనండి. మీరు ఇప్పుడు బాబు పుట్టిన టైం చెప్పండి. 2021. డిసెంబర్ 2, 2021 పొద్దుగల 6:05 పుట్టింది మేడం. ఆ రోజు మహాశివరాత్రి కార్తీక మాసం. ఉదయం 6:05 5 నిమిషాలకు. ఓకే, ఏ ఊర్లో పుట్టాడు బాబు? సంగారెడ్డి. సంగారెడ్డిలో. ఓకేనమ్మా, బాబు గురించి, జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. నమస్తే గురు. నమస్తే, చెప్పమ్మా. మా బాబు డిసెంబర్ కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజు డిసెంబర్ 2 పుట్టింది బాబు. మా స్వామి గారు అసలు ఏం చూపించలేము, ఎట్లా ఉంటుంది అమ్మా. స్వాతి 3వ పాదం, ఇది చాలా మంచి ఉత్తమ నక్షత్రం అమ్మా. ఉన్న 27 నక్షత్రాలు 18 నక్షత్రాలతో కలుస్తుంది ఇది. అయితే నరసింహస్వామి జన్మతార అయితే రాహు అధిపతి కాబట్టి కొంచెం కోపతాపాలు ఎక్కువ ఉంటాయి. మరి వృశ్చిక లగ్నంలో పుట్టాడు కాబట్టి మీ వారికి ఒకటే సలహా, ఎక్కువగా టెన్షన్ పెట్టుకోకూడదు. మీ బాబు గురించి ఎక్కువ టెన్షన్ పడే కొద్దీ బాబుకి ఇంకా మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే, మీ బాబుకి మంచి జరగడానికి ఇప్పుడు బాబుకి 3 సంవత్సరాలు కాబట్టి జాతకాన్ని పనికిరాడు. 14 ఏళ్ళు రావాల జాతకం తెలుసుకోవాలంటే. ఎందుకంటే ఇప్పుడు నక్షత్ర ప్రభావంలో ఉంటాడు కాబట్టి ఇతనికి మంచి చెడు అని ఏముండదు. అయితే మీరు ఏం చేస్తారంటే, ప్రతి నెల షష్ఠి రోజున మీ బాబు పేరు మీద ఇంటికాడ శివాలయంలో పంచదార, ఆవు పాలు ఇది రెండు మాత్రమే కలిపిన ద్రవ్యంతో ఈశ్వరుడి మీద అభిషేకం చేస్తూ మీ మనసులో మీ బాబు విషయంగా ప్రార్థిస్తూ చేయండి అమ్మా. బాబు హ్యాపీగా మంచిగా సెట్ అయిపోతాడు. తర్వాత ఇది కాకుండా విడిగా రోజ్ వాటర్, గులాబీ జలం ఎంతైనా పోయండి. దానివల్ల ఏంటంటే బాబు మనస్పరంగా కానీ హెల్త్ పరంగా అన్ని రకాలుగా సెట్ అయిపోతాడమ్మా. కేవలం ప్రతి నెల షష్ఠి రోజున మాత్రమే పంచదార, ఆవు పాలు ఈ 2 మాత్రమే కలిపిన దాంతో అభిషేకం చేయండి. అక్కడ మీ కొడుకు గురించి ఎక్కువ తలుచుకోండి, సరిపోతుంది. కానీ మీ వారు మీ బాబు గురించి ఎక్కువ టెన్షన్, ఆందోళన గురైతే మాత్రం మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, మీ బాబుకి పితృదోషం ఉన్నది కాబట్టి అతని గురించి ఎక్కువ ఆందోళన చెందకూడదు. ఎంత పూజలు చేస్తే మీ అబ్బాయి లైఫ్ అంత బాగుంటుంది. రైట్ అమ్మా.